మిత్రులారా, ఇప్పుడు మీరు ఈ వీడియోని చూస్తున్నారు, వింటున్నారు అంటే మీరు స్వయంగా విశ్వమే ఎంపిక చేసినవారు. మీరు అసాధారణంగా అదృష్టవంతులు. విశ్వము మీతో మాట్లాడాలని వస్తోంది. సుఖకాలాలు ఇక ఆగమగుతున్నాయి. బాధలు, సందిగ్ధతలు, అడ్డంకులు ఇక మీ మార్గంలో రావు. అవి తామే మీ నుండి దూరమవుతున్నాయి. సవాళ్లు ముగిసిపోతున్నాయి. మీ మార్గంలోని చీకటి ఇక అంతమవుతోంది. చూడండి, మీ జీవితం ఎలా శక్తి, ప్రకాశంతో నిండిపోతోందో. మీ మనస్సు శాంతమవుతోంది. మీ హృదయం అద్భుతమైన మంచి భావాలతో భరిపోతోంది. మీరెప్పుడూ ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారు, మంచిగా మాట్లాడతారు, మంచి విషయాలను కల్పించుకుంటారు. మీలోని ఈ మంచితనం మిమ్మల్ని ఎత్తైన శిఖరాలకు చేర్చబోతోంది. చూడండి, మీకు ఎంత లభించబోతోందో. ఇక విశ్వమే మీకు దారి చూపిస్తుంది. సుఖాలు వస్తాయి. శాంతంగా కూర్చుని ఆనందంతో కన్ను మూసినప్పుడు శాంతి ప్రవహిస్తుంది. మీ కుటుంబం, మీ భవిష్యత్తు అన్నీ మారిపోతాయి. విశ్వము మీ భాగ్యంలో బంగారు రోజులు రాస్తోంది. మీరెవరి కోసం సంతోషం కోరుకుంటారో ఆ సంతోషం మీ భాగ్యంలో ఒక్కసారిగా రాసబడుతుంది. ఇప్పుడు విశ్వము మీతో ఏదో చేయాలనుకుంటోంది, మీకేదో ఇవ్వాలనుకుంటోంది. సుఖాలు, ఐశ్వర్యాలు, మీ జీవితం లోపాలు లేకుండా భరిపోతుంది. ప్రతి పనిలో విజయం, ఎటు వెళ్ళినా గెలుపు. నాలుగు వైపులా నుండి కాంతి ప్రవహిస్తోంది. విశ్వము మీతో మాట్లాడ్డానికి వచ్చింది. దాని మాటలు శ్రద్ధగా వినండి. మీ ముందు జీవితంలో రెండు మార్గాలు వస్తాయి. రెండూ అద్భుతంగా మేలు చేస్తాయి. ఇతరుల మాటలు వినకండి. మీ హృదయం చెప్పేది వినండి. విశ్వము ఇచ్చే సంకేతాలను గుర్తించండి. మీ మార్గంలోని చీకటిని కాంతితో నింపుతోంది. సులభమైన మార్గాన్ని సిద్ధం చేస్తోంది. ఎందుకు భయపడతారు? ఎందుకు డరికిస్తారు? ఎట్టి అడ్డంకి రాదు. మీ మార్గంలో నడవండి. ఎవరు మిమ్మల్ని బాధించరు. ఏదైనా కష్టమొస్తే, లోపాలనిపిస్తే మీ దైవాన్ని గుర్తు చేసుకోండి. మీ జీవితాన్ని ఆయనకు అప్పగించండి. చూడండి, ఎంత సుఖానుభూతి వస్తోందో. అన్నీ ఎంత బాగుంటున్నాయో. కొత్త ప్రభాతం మేలుకొస్తుంది. జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ జలుకులు, బాధలు, కష్టాలు అన్నీ సంతోషాలుగా మారతాయి. మీకు ఇక్కడి వరకు దక్కని ఏదైనా వస్తుంది. విశ్వము ఈ సందేశం ద్వారా చెప్పాలనుకుంటోంది. అకస్మాత్తుగా మీతో ఏదో జరగబోతోంది. ప్రకృతి మిమ్మల్ని మీరే మన్నిస్తుంది. మిత్రులారా, ఇది సందర్భం కాదు. మీరు ఈ వీడియో వినడం అంటే విశ్వము, ప్రభువు మీకు సంకేతం పంపారు. ఏదో అలౌకికమైనది, అసాధారణమైనది జరగబోతోంది. ఈ సంకేతం జీవితం మార్పు చెందబోయే వారికే వస్తుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? విశ్వము మిమ్మల్ని పిలుస్తోంది. విశ్వము ఎప్పుడూ కారణం లేకుండా సంకేతాలు పంపదు. మీరిక్కడికి చేరడం అంటే మీ జీవితంలో పెద్ద మార్పు జరగబోతోంది. సాధారణ జీవితం గడుపుతున్న వారికి ఇది రాదు. మీ భవిష్యత్తు ప్రత్యేకమైనది కాబట్టి మాత్రమే వస్తోంది. బహుశా గత కొన్ని రోజులుగా మీకు అసాధారణ అనుభవాలు జరుగుతున్నాయి. మనస్సు అలసిపోతుంది. ఏదో మారబోతుందని అనిపిస్తుంది, కానీ అర్థం కాదు. కొన్నిసార్లు కలలో అజ్ఞాత విషయాలు కనిపిస్తాయి. గడియారం ఏదో ప్రత్యేక సమయంలో తడబడుతుంది. ఇవన్నీ సంకేతాలు. ఏదో దైవికమైనది జరగబోతోంది. ఆ అలౌకిక శక్తి మీ సహాయానికి ముందుకు వస్తోంది. విశ్వము ఎవరినైనా ఎంపిక చేస్తే అందరికీ సంకేతాలు పంపుతుంది. ఒక అపరిచితుడు వచ్చి మీ సమస్య పరిష్కారం చెప్పేవాడవుతాడు. ఒక పుస్తకం లేదా వీడియో చేతిలో పడుతుంది. మీ ఆలోచనలకు సమాధానమిస్తుంది. విశ్వము మిమ్మల్ని ఒంటరిగా వదలదు. పెద్దది చేయబోతుంటే అందరి నుండి మీరు దాని ప్రణాళికలో భాగమని అర్థమవుతుంది. ఈ కాంతి, ఈ ఆకర్షణ, ఈ శక్తి, ఇదే మీ అతి గొప్ప ధనం. ఇదే విశ్వాన్ని మీ వైపు ఆకర్షించింది. సమస్యలు పరిష్కారమవుతాయి. సుఖాలు కురుస్తాయి. ఆనందం అనుభవిస్తారు. ఎందుకంటే మీరు మీ జీవితానికి స్వయంగా ప్రేరణ. మీకే మార్గం చూపుతారు. ప్రేమ పొందాలంటే ప్రేమ ఇవ్వాలి. దీన్ని మీరు అర్థం చేసుకున్నారు. ఇతరులను గౌరవిస్తారు, సత్తనిస్తారు. తద్వారా మీకు ప్రేమ, గౌరవం వస్తుంది. మీరెప్పుడూ ఎవరిని అవమానించలేదు. ఎవరి కళ్లలో జలుకులు తెప్పించలేదు. దూరంగా ఉన్నప్పటికీ ఇతరుల బాధను అనుభవిస్తారు. కాబట్టి మీరు వారి మనసులోకి వెళ్ళి మద్దతుగా నిలుస్తారు. ఇప్పుడు చూడండి, మీతో తలపడిన ప్రపంచం ఎలా మిమ్మల్ని స్వీకరిస్తోందో. ప్రజలు మీ దగ్గరకు వచ్చి కలవాలని, మిమ్మల్ని ప్రేమించాలని కోరుతారు. మీ ముందు వంగుతారు. మీ విజయాలు చూసి ఆశ్చర్యపోతారు. మీ జీవితంలోని ప్రతి లోభం దూరమవుతుంది. ప్రతి కళ మాటలోకి మారుతుంది. ఇప్పుడు మీరు ఆ స్థాయికి చేరారు. అక్కడికి మాత్రమే విజయాలు వస్తాయి. ఒకప్పుడు కష్టంగా అనిపించిన పనులు ఇక సులభమవుతాయి. విశ్వం మీ మార్గాన్ని స్వచ్ఛం చేసింది కాబట్టి. మీరు చూసిన సంఘర్షణలు, కష్టాలు ఇక అనుభవాలుగా మారాయి. వాటి నుండి మీకు వచ్చిన పాఠం ఎప్పుడూ ఓడకుండా పోరాడటం. ఇదే ఇక మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. మీ జీవితం యొక్క ఈ కొత్త అధ్యాయం మీ ప్రయాణానికి కొత్త దిశ ఇస్తుంది. మీరు ఎంతకాలం గడిపిన పరీక్ష ఇక ముగుస్తుంది. మీకు దక్కబోయే ఫలితం మీ ఊహలకందకుండా ఉంటుంది. కానీ ఇదంతా రహస్యమైన సమయంలో జరుగుతుంది. మనం దివ్య సమయం అని పిలుస్తాము. దివ్య సమయం అంటే ఏమిటి?
మన జీవితంలో అన్నీ ముందుగానే నిర్ణయించబడి ఉంటాను. మీ ముందు కేవలం కొత్త మార్గం ఒక్కటి మాత్రమే. ఆ మార్గంలో అడుగు పెడితే విజయం మీతోనే ఉంటుంది. మీరు గత రోజుల్లో అనుభవించిన ప్రతి నొప్పి ఇక జ్ఞాపకాలుగా మారి మీ బలానికి భాగమవుతుంది. మీరు వాటిని గౌరవించి అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నారు. మీరు కోరుకున్న అన్నీ వస్తాయి. ప్రియమిత్రులారా, ఇదే ఈరోజు దైవిక సందేశం. కొంచెం కానీ ఇష్టమైతే, హృదయానికి హత్తుకున్నట్టుంటే కామెంట్లలో తప్పక చెప్పండి. ఛానల్కు కొత్తవారైతే ఇలాంటి దైవిక సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సంతోషంగా ఉండండి, శ్రద్ధగా ఉండండి. ఈ దైవిక సందేశం ద్వారా విశ్వం మీతో ఏదో చెప్పాలనుకుంటోంది. ఎవరి భాగ్యం మారబోతుంటే మొదట వారి శక్తి మారుతుంది. పాత శక్తి ముగుస్తుంది, కొత్త తలుపులు తెరుస్తాయి. మనిషి తనను తాను వేరేలా అనుభవిస్తాడు. ఇప్పుడు మీతో అదే జరుగుతోంది. మీకు అనిపించవచ్చు పాత పరిసరాల నుండి కట్ అవుతున్నట్టు. కొంతమంది మీ నుండి దూరం అవుతున్నారు. ముందు బావున్నవి ఇప్పుడు బాధ పెడుతున్నాయి. కానీ భయపడకండి. ఈ మార్పు మిమ్మల్ని మరింత మెరుగైన దిశలోకి తీసుకెళ్తోంది. సమయం పూర్తయ్యేసరికి అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. విశ్వం ఎప్పుడూ ఆగదు. సమయం వచ్చేసరికి తన మాయాజాలాన్ని చూపిస్తుంది. ఈ ప్రయాణంలో మీ విశ్వాసమే మీ అతిపెద్ద బలం. తదుపరి కొన్ని రోజుల్లో మరిన్ని సంకేతాలొస్తాయి. బహుశా పాట కోరిక ఏదో పూర్తవుతుంది, అన్సాల్వ్డ్ సమస్య ఒక్కసారిగా పరిష్కరించబడుతుంది, లేదా మీ జీవిత దిశపై స్పష్టత వస్తుంది. అంటే విశ్వం మీకోసం నిర్ణయం తీసుకుంది. మీ జీవితం మారిపోబోతోంది. విశ్వం సంకేతాలిస్తోందని అనిపిస్తే 3 విషయాలు చేయాలి. మొదట, శ్రద్ధ పెట్టండి. చుట్టూ జరిగే సంఘటనలు గమనించండి. ఏదైనా ప్రత్యేక సంఖ్య రిపీట్ అవుతోందా? ఏదైనా పదం, ఆలోచన మనసులో తిరుగుతోందా? 2, కృతజ్ఞత చెప్పండి. విశ్వం ప్రణాళికలో చేర్చడానికి ధన్యవాదాలర్పించండి. హృదయపూర్వకంగా కృతార్థత వ్యక్తపరచండి. 3, మీ అంతరాత్మను అనుసరించండి. మనసు ఏదైనా చెయ్యమంటే భయం లేకుండా ముందుకు సాగండి. గుర్తుంచుకోండి, తమను తాము సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారి జీవితంలో అలౌకిక సంఘటనలు ప్రవేశిస్తాయి. ఈ సందేశం మీకు చేరడమంటే విశ్వం మిమ్మల్ని చూసింది. ఏదో అలౌకికమైనది జరగబోతోంది. మీ జీవితాన్ని మూలాల నుండి మార్చివేస్తుంది. ఎప్పుడు ఎలా జరుగుతుందో సమయం చెప్పేస్తుంది. కానీ ఒక విషయం నిశ్చయం, ఇక మీ జీవితం మునుపటివిలాగా ఉండదు. ఈ సంవత్సరం మిమ్మల్ని ఎంపిక చేసింది. ఈ దైవిక సందేశాన్ని మొత్తం వినండి. మీరు అసాధారణ అదృష్టవంతులు. విశ్వం మీ గురించి చెప్పాలనుకుంటోంది. మీరు కూడా తెలియని విషయాలు ప్రభువు చెప్పాలనుకుంటోంది. ఏమీ సందర్భం కాదు, అన్నీ ముందుగానే ప్లాన్ చేయబడతాయి. ఎవరి ఆత్మతో మిమ్మల్ని జోడించాలంటే సంకేతాలు విశ్వం ప్రతి అంశం నుండి వస్తాయి. ఒక అపరిచితుడి మాటలు, ఒక అజ్ఞాత వాసన, ఒక పాటలోని పాదం మనసులో ప్రతిధ్వనిస్తుంది. ఒక అపరిచితుడిలో తెలిసిన శక్తి. ఇవన్నీ ఆ ఆత్మ యొక్క తట్టు. మీ చుట్టూ జరిగినవి మారాయి. మీరు కూడా గమనించారు. ఇటీవల ఏదో భిన్నంగా జరుగుతోంది. మనసు మరింత సున్నితమైంది. కళ్ళు విశ్వం సందేశాలను చూస్తున్నాయి. వాటిని హృదయంతో అంగీకరించండి. తనపై విశ్వాసం పెట్టండి. గుర్తుంచుకోండి, ఆ వ్యక్తి మీ జీవితంలో భాగం కాదు, కొత్త అధ్యాయం. ఇప్పుడు సమయం వచ్చింది. ఆ చైతన్యం మిమ్మల్ని అనుభవింపచేస్తుంది. మీరు ఎంత విలువైనవారో, మీ ఉనికి ప్రపంచానికి ఎంత అవసరమో, మీ ఉండటం ఒక ఆశీర్వాదం. విశ్వం ఇప్పుడు మీకోసం ప్రణాళికలు చేస్తుంది. ఇప్పుడు మీకోసం కొత్త చైతన్యం ముందుకు తీసుకెళ్తుంది. మీ జీవితంలో వచ్చే కొత్త సందిగ్ధాలు అంటే మీరు ఒంటరివారు. అయితే ఇప్పుడు మీరు ఒంటరి ఉండరు. నువ్వు దబ్బీలెగ్గు నుంచి ఎవరు సతిమతింపులోకి తీసుకెళ్తుంది. మీ జీవితంలో మరొక ఆత్మ ప్రవేశిస్తుంది. మీరు ఆ శక్తిని గ్రహించాలి నాకు తెలుసు. కానీ ఆ దైవం మిమ్మల్ని ఎవరితో జోడించాలని నిర్ణయించుకుందో ఆ వ్యక్తితో కలిసి మీరు ప్రేమలో మునిగిపోతారు. శక్తిని అర్థం చేసుకునే వారిని మీకు అందిస్తుంది. అవకాశాలిస్తుంది. మిమ్మల్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఉండటం చాలు. ఆ ప్రేమ, ఆ మనసు, మీరు అలాగే వచ్చారు. ఆ గౌరవం, ఆ గుర్తింపు అన్నీ మీ మార్గంలో ఉన్నాయి. లోపల ఉన్నది బయటకొస్తుంది. అణిచివేయబడినది పూలిస్తుంది. మీలోని శక్తి, ఆలోచనల పవిత్రత, కర్మల శక్తి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాయి. విశ్వం చెప్తోంది, ఇక నేనే మీతో నడుస్తాను. మీరు ఒంటరిగా లేవు. ప్రతి మార్గం సులభమవుతుంది. మీ జీవితం మారిపోతుంది. ఈ దైవిక సందేశంలో విశ్వం చెప్పాలనుకున్నది ఇదే. హృదయంతో అంగీకరించండి. మీరు ఎంపిక చేయబడ్డారు. మీ సమయం మొదలైంది. మీ ప్రతి తప్పు, భూలు అకస్మాత్తుగా క్షమాపణ పొందుతాయి. విశ్వం మీ మార్గాన్ని సిద్ధం చేస్తోంది. చాలా దూరం పోవాలి. ఎవరూ మిమ్మల్ని విమర్శించరు. మీ పేరు, మీరిష్టాలు, మీ కార్యాలు దూరాల వరకు చర్చనీయాంశాలవుతాయి. మీ ప్రశంస ఎక్కడో వ్యాపిస్తుంది. ఇప్పుడు మీరు వింటున్నప్పుడు అర్థం చేసుకోండి. మీ జీవితంలో ముఖ్యమైన తలుపు తెరిచిపోతోంది. చుట్టూ శక్తి మారుతోంది.
ఇటీవల మీ భావోద్వేగాలు లోతుగా మారాయి. కొక్కడ సంతోషం, కొక్కడ కారణం లేకుండా జలుకులు. ఇది మీ చుట్టూ శక్తి మారడానికి సంకేతం. మీ మార్గంలోని అడ్డంకులు, బాధలు తామే దూరమవుతాయి. ఇది చమత్కారం కంటే తక్కువ కాదు, మీరే చూస్తారు. ప్రతి సుఖ సౌకర్యం మీకు వస్తుంది. ఓర్పు పట్టండి. దూరమైనది నిష్క్రమంగా తిరిగి వస్తుంది. బులందులు చూడడానికి సిద్ధంగా ఉండండి. మీ భాగ్యతాళం ఇవాళ తెరుస్తుంది. ప్రజలు మధురంగా మిమ్మల్ని చేర్చుకుంటారు. మీరు కల్పించుకున్న సంతోషాలు వస్తున్నాయి. మీరు అనుభవించిన లోపం ఇక దూరమవుతోంది. మీరు ఎప్పుడూ ఆలోచించిన వాటి గురించి అవి మీ జీవితంలో ఆకర్షితమవుతున్నాయి. ముందు నుండి ఎవరో చేరబోతున్నారు. మీరు మనిషి కాబట్టి మీ ఆలోచనల భాగమవుతారు. ఈ రోజు నుండి మీరు చేసే ప్రతి పనిలో పెద్ద విజయం. మీరు ఊహించని కలలు కూడా సాకారమవుతాయి. మీ కార్యాలు దూరాల వరకు చర్చలవుతాయి. మీకు అపార విజయాలు వస్తాయి. మీకో మంచి వార్త చెప్పాలి. మీ మనస్సు చాలా శాంతంగా ఉంటుంది. జీవితంలో ఉద్వేగాలు మిమ్మల్ని మరింత ఉత్సాహంతో నింపుతాయి. ధనలోపం లేదు. అనేక మార్పులు చూస్తారు. మీలో ప్రకృతి ఒక బహుమతి ఇవ్వబోతోంది. త్వరలో మీకు దక్కుతుంది. మీరు అర్హులు, సమర్థులు, నైపుణ్యవంతులు. ఫలితం మీకే వస్తుంది. చాలా శుభకరమైనది. మీకు కొత్త అవకాశం వస్తుంది. మీ జీవితంలో 3 కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఎంపిక మీ చేతిలో. 1 సుఖాలు, 2 శాంతి, 3 అపార ధన, ఐశ్వర్యాలు. మనసు శాంతంగా ఉంచండి. ముందువాడు మాట్లాడేసరికి వినండి. అది కొన్నిసార్లు విశ్వం సందేశమే కావచ్చు. సంకేతాలను అర్థం చేసుకోండి. సాయంకాలంలో పూల వాసన, మనసు ఆధ్యాత్మికత వైపు మళ్ళీ, కళ్లలో జలుకులు లేదా దూరంగా పక్షిస్వరం, ఇవి శుభ సంకేతాలు. విశ్వం మీకోసం ప్రణాళిక చేసినది ఇప్పుడు అమలవుతోంది. భయపడకండి. సానుభూతి కోల్పోకండి. మీ జీవితం చాలా అందంగా ఉంది. ఆనందాన్ని అనుభవించండి. మార్గ అడ్డంకులు తామే దూరమవుతాయి. మీ ప్రతి ప్రశ్నకు సమాధానాలు వస్తాయి. మీరు ఒంటరులు కాదు. సంతోషకర సంఘటనలు జరుగుతాయి. కొత్త స్నేహితులు చేరుతారు. చూడండి, మీరు ఎంత సంతోషాలను ఆకర్షిస్తున్నారో. మీ జీవితంలోని పాత అడ్డంకులు, గందరగోళాలు సులభంగా దూరమవుతాయి. ఏదో ముందు వస్తోంది. దాన్ని అవివేకంగా వదలకండి. ఒక సత్యం మీ జీవితంలో ప్రవేశిస్తోంది. లోపలి మార్పు అనుభవిస్తారు. మీరు చెప్పినట్టు చేసి చూపిస్తారు. ఇది మీరు నిరూపించారు. ఎవరో మిమ్మల్ని వెతుకుతున్నారు. మీ భాగ్యాన్ని మార్చడానికి ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నారు. ప్రతి కొత్త రోజు మిమ్మల్ని మీరు ఎప్పుడూ కోరుకున్న దిశకు తీసుకెళ్తుంది. విశ్వం మీతో ఉంది. ప్రతి అడుగులో. అది మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసు, ఎలా చేరుకోవాలో కూడా తెలుసు. అన్ని పాత అడ్డంకులు దూరమయ్యాయి. ఇప్పుడు మీ జీవితం మారిపోతోంది. మీరు అనుకుంటున్నారేమో, ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఎందుకు అకస్మాత్తుగా సంకేతాలు వస్తున్నాయి? ఎందుకు పెద్దది జరగబోతోందని అనిపిస్తోంది? నిజానికి ఎవరైనా తమ కర్మశక్తి అతి ఎత్తుకు చేరినప్పుడు, జీవిత చక్రాలు పూర్తయ్యేసరికి విశ్వం సంకేతాలు పంపుతుంది. ఇవి ఆత్మను తన భవిష్యత్తు మలుపుకు సిద్ధం చేయడానికి. విశ్వం చెప్తోంది, మీ సంఘర్షణలు ముగిసిపోతాయి. మీలోని కాంతి చుట్టూ వ్యాపిస్తుంది. మీ గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. మీతో చేరేవాడు తాను ధన్యుడని భావిస్తాడు. అనుకుంటాడు. మీరిచ్చే ఆత్మలు విశ్వం ఇస్తుంది వారికే. మీరు అడగకుండా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఉదయం లేచి ఈ విశ్వాసం పట్టండి. ఏదో అద్భుతమైనది జరగబోతోంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తెలుసుకోండి, విశ్వము మీ వెనుక ఉంది. అలసిపోతే కళ్ళు మూసి లోపలి దైవిక కాంతిని అనుభవించండి. అది ప్రతి క్షణం శక్తిస్తుంది. మీరు మళ్ళీ ఆలోచిస్తున్నారేమో, ఇదంతా ఎందుకు? అకస్మాత్తుగా సంకేతాలెందుకు? పెద్దది జరగబోతుందని ఎందుకనిపిస్తోంది? నిజానికి ఎవరైనా తమ కర్మశక్తి అతి ఎత్తుకు చేరినప్పుడు, జీవిత చక్రాలు పూర్తయ్యేసరికి విశ్వము సంకేతాలు పంపుతుంది. ఇది ఆత్మను తన భవిష్యత్తు మలుపుకు సిద్ధం చేయడానికి. విశ్వం చెప్తోంది, మీ సంఘర్షణలు ముగిసిపోతాయి. మీరు ఎంతకాలం గడిపిన పరీక్ష, సమస్యలు ఇక ముగుస్తాయి. మీకు దక్కబోయేది మీ ఊహలకు అందకుండా ఉంటుంది. కానీ ఇదంతా రహస్యమైన సమయంలో మనం దివ్య సమయం అని పిలుస్తాము. దివ్య సమయం అంటే ఏమిటి? మన జీవితంలో అన్నీ ముందుగానే నిర్ణయించబడి ఉంటాయి. విజయం ఎప్పుడు, కలలు ఎప్పుడు సాకారమవుతాయి, ఎవరు వస్తారు వెళతారు, ఇవన్నీ దైవిక లెక్కలపై. కానీ పెద్ద మార్పు జరిగేసరికి ప్రకటన కూడా ఉంటుంది. ఆ గడియారం ప్రత్యేక సమయానికి చేరేసరికి. బహుశా ఇటీవల మీ కళ్ళు గడియారంపై 11:11, 3:33 లేదా వేరే ప్రత్యేక సమయాలపై పడుతున్నాయి. ఇది సందర్భం కాదు. విశ్వము చమత్కారాలు తీసుకురాబోతుంటే సమయం ద్వారా సంకేతాలు పంపుతుంది. గడియారం ఆ సమయానికి చేరేసరికి మీ జీవితంలో మార్పులు అనుభవిస్తారు.
మొదట అసాధారణ శాంతి వస్తుంది. ఏమీ చింతించాల్సిన అవసరం లేదు. రెండో, అకస్మాత్తుగా అడ్డంకులు దూరమవుతాయి, సమస్యలు పరిష్కరింపబడతాయి, మీ కోరికలు తామే సాకారమవుతాయి. అపరిచితులు సహాయం చేస్తారు, స్వార్థం లేకుండా మీకు సహకారం చేస్తారు. మీ జీవిత దిశపై స్పష్ట సంకేతం వస్తుంది. ఒక పుస్తకం, పదం, వ్యక్తి లేదా ఆలోచన మెరిసి మీకు తెలుస్తుంది ఏమి చెయ్యాలో. అప్పుడే విశ్వము తన అలౌకిక ప్రణాళికను మీ జీవితంలో ప్రారంభిస్తుంది. పెద్ద ప్రణాళికలో భాగమైన ఆత్మలకు మీరు సంకేతాలు అర్థం చేసుకోవాలి, సరైన సమయంలో సరైన అడుగు వేయాలి. ఇక మీ జీవితం మునుపటిలాగా ఉండదు. మీకు చమత్కారాలు నిశ్చయం. దివ్య సమయం మొదలై మార్పులు అనుభవిస్తే 3 విషయాలు చెయ్యాలి. మొదట, పాత ఆలోచనలు వదిలేయండి. బీతినవి వెళ్ళిపురినట్టు. మీ భాగ్యం మార్పు పొందుతోంది. భాగ్యరేఖలు మెరుస్తాయి. బంగారు కలంతో విశ్వము రాస్తోంది. మీరు చాలా సంఘర్షణలు చూశారు, ఆ ద్వారం మూసుకుపోయింది. చాలా నొప్పులు భరించారు, అది కూడా మూసుకుపోయింది. ఇప్పుడు ఫలప్రాప్తి కాలం. మీరు మీ సృష్టికర్తలు. ముందుకు సాగండి. ఇది మీ అదృష్టం. అర్థం చేసుకోండి, మీ జీవిత సమస్యలు ముగిశాయి. ఈరోజు మీ జీవితంలో కొత్త ప్రభాతం ఆగమిస్తోంది, విశ్వము ఆకట్టుకుని.